జగమందు ప్రతి జీవి యెహోవా నీయను సంగమందు మహిమానికే సకల యుగములకు యుగమందు ప్రతి జీవి యెహోవా నీయను జగమంతటికి నీవు నిజమైన ప్రభుడవు జగమంతటికి నీవు నిజమైన ప్రభుడవు ఆది అంతమై నీవు అలరారుచున్నావు ఆది అంతమై నీవు అలరారుచున్నావు యుగ యుగములకు ఘన మహిమ కలుగును యుగ యుగములకు ఘన మహిమ కలుగును యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే నియమందు రక్షక మహిమంచితావు యెహోవా మహోన్నతుడా. నా ప్రియ యేసు నీవే నా శ్రేయపురాజు. చిన్న పాట పుస్తకాలు 57, పెద్ద పాట పుస్తకాలు 78. చిన్న పాట పుస్తకాల్లో 57, పెద్ద పాట పుస్తకాల్లో 78. చిన్న పాట పుస్తకాల్లో 57. తీసి 78. మైక్ సౌండ్ చూడని నాదు ప్రియుడా
కూడా కీర్తించిన. చిన్న పాఠ్య పుస్తకాలు 204, పెద్ద పాఠ్య పుస్తకాలు 241. 241. చిన్న పాఠ్య పుస్తకాల్లో 204, పెద్ద పాఠ్య పుస్తకాల్లో 241.
రూపం వివరించేదన్నీ విశ్వాసం దేవా తోడై నడిపించింది నీ రూపం వివరించేదన్నీ విశ్వాసం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదను నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధి నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధి నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదను పర్వతములు పారిపోయినను ఊర్మిలో మార్పు కలిగినను పర్వతములు పారిపోయినను ఊర్మిలో మార్పు కలిగినను కరుణాములు విరోధముగా పైలేచిన భరించేదని విశ్వాసం కరుణాములు విరోధముగా పైలేచిన భరించేదని విశ్వాసం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదను ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించేదను ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు చిన్న పాఠ పుస్తకాలు 514 పెద్ద పాఠ పుస్తకాలు 656 చిన్న పాఠ పుస్తకాలు 514 పెద్ద పాఠ పుస్తకాలు 656 చిన్న పాఠ పుస్తకాల్లో 514 పెద్ద పాఠ పుస్తకాలు 656 ఎల్లవేళలందు కష్టకాలం ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా
రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవు క్రీస్తువు నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవు క్రీస్తువు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు బలముండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప యోగియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే యోగియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే వివరింప జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లబడదే
నీవే సంతసమిదే నా కర్తవు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు మల్లగుండ యేసు స్తుతింతును ఎల్లనూ నీవే నాకెల్లడలం మల్లపడదే వివరింపా ఎల్లనూ నీవే నాకెల్లడలం మల్లపడదే వివరింపా. ప్రార్థన చేస్తున్నా. ఈ సమయం కొరకే సహోదరులను చెప్పండి, సహోదరులను ప్రార్థన చేసిన తర్వాత ఆరాధన అవుతున్నాను. వాక్యం చెప్పండి దాసులు మీరే మీ ఆత్మతో మీరే చెప్పండి, మీరే మీ నోటు కోరగా వాడుకోండి ప్రభా. ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో ప్రభా వారి త్వరగా తీసుకుని రండి ప్రభా. ప్రభా ఈ మీటింగ్ ఆరంభం నుండి అంతవరకు మీరే మాకు తోడుగా ఉండి ప్రభా ఈ మందిరము చుట్టూరు మీ కంచె కాపుదల కాయమని ఏ విధమైన శత్రువు మా మీద పనిచేయమని ప్రభా మీటింగ్ మీరే మీ మహిమార్థంగా తగ్గించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, పరిశుద్ధుడా, అయ్యా నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సృష్టికర్తని దేవునికి స్తోత్రములు. అయ్యా నాయన పాటల వారికి మీరెంతో మహిమపడుతున్నందుకు బట్టి స్తోత్రాలు. వాక్యం విని పెద్దలు నీ వారు ప్రభా కాపాడే దేవుడిని, రక్షించే దేవుడిని, ఆదుకునే దేవుడిని, సృష్టించే దేవుడిని, ఆరాధించే దేవుడు అందరి స్తోత్రాలు. కాబట్టి తండ్రి ఆరాధన చేయాలంటే, నిన్ను పూజించుకున్నట్టు కనపరచాలంటే ఆకాశం మహాకాశంలో నా తండ్రి అయ్యా ఏమైతే నా తండ్రి నేను ఆరాధన చేయాలని నీ దాసుని ప్రభాని పిలుస్తాడు నా తండ్రి మనకు సాయం చేయండి. ఈ రక్తం చేసుకొస్తున్నాను తండ్రి. చెట్టును దూరపరిచి ప్రతి మాట నీ మాట్లాడటానికి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించి పూజిస్తానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తిరిగి నాయన నా తండ్రి పల్లతున్నప్పుడు మీరు సాయం చేయండి. ఆ సమయంతో నీకు అప్పు చెప్తున్నాం ప్రభు, సాయపడి చెట్టును దూరపరచండి ప్రభు. వచ్చి నీ బిడ్డల కొరకై చేస్తున్నాను తండ్రి. ఎవరు అక్కడితో సమస్యలతో ఎవరు మా తండ్రి నాయన సమాధానం లేకుండా వచ్చారో సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, స్వస్థత దయచేయండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి నాయన నా తండ్రి రావచ్చు నీ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. ప్రయాణంలో దారి మార్గంలో మధ్య మార్గంలో ఎవరు తండ్రి ఏ వాహనాల ద్వారా నీ బిడ్డలు మీరు తీసుకొని రావాలిగా ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి ప్రభావ. మందిరం చాలా నా తండ్రి కొత్తగా అనేది మీరు తీసుకొని రండి, సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలు అలా చేయకుండా సహాయం చేయండి. పెద్దవారు చిన్నవారు వృద్ధాపు నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వించండి. అయ్యా సందేశం చెప్పి టీచర్ని బిడ్డల్ని దీవించి ఆశీర్వించండి. బిడ్డలు నా తండ్రి నేను ఏం నేర్చుకోవాలి సహాయం చేయండి. వంట చేసి నీ బిడ్డలు దీవించండి. అయ్యా కాపు చుట్టూ బిడ్డలు చుట్టూ రావాల్సిన చుట్టూ వచ్చి నీ బిడ్డలు నేపటి నీ దోసుని సమస్యని దయా కనికరి అసలు గొప్ప చెప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ అయ్యా ముందు చాలా గొప్ప చెప్పుకుంటూ ఈ వాడు మరచుడైన యేసునామములో అయ్యా చెట్టును దూరపరిచి బడికని మందిరాన్ని నీ చేత దయా కనికరి గొప్ప చెప్పు నిజమచ్చు బడికి తెప్పించమని నీ దయా కనికరి అసలు గొప్ప చెప్తూ వందనాలు చెల్లిస్తూ నీ వాడు మరచుడైన యేసునామములో ఘనమైన నామములో ప్రభు నామములో స్తుతించి పాండ్యచారించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతైనా నమ్మదగినది నిన్న నేడు ఒక రీతిగా ఉన్న దేవుడు తండ్రి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో మిగిలినగా తండ్రి 2024-25 సంవత్సరం నూతన సంవత్సరంలో 3వ మాసంలో 2వ పర్వదినంలో ఈ సంఘంలో ప్రవేశపెట్టడానికి ఉన్నారు. మిమ్మల్ని సజీవుల సంఖ్యలో వచ్చి సజీవులే కదా నిన్ను స్థుతించదు ఈ దినంలో సజీవుడనే నేను స్థుతిస్తున్నాననే అనుభవంలో ఈ సన్నిధిలో చేరవచ్చే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వేసుకోవాలి. ఇంతవరకు పాటల ద్వారా నామాన్ని కనపరిచే కృతజ్ఞతలు వందనాలు. కొద్ది సమయం మీ లేఖనాల్లో నుంచి మీ మాటలు మీరు ధ్యానించుకుంటుండగా మీరే మాకు చుట్టూ రావాల్సిందిగా వేడుకోవచ్చు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని సెలవిస్తుంది. అలాగే మా తండ్రి మా ప్రభువ మా దేవ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తూ రావాల్సిందిగా అయోగ్య దాసం తండ్రి
అని మీ కలవలసిన చాటును దాచి మీరు ఎంత ప్రోక్షకి ఉంచి మీరే మీ ప్రజలతో మాట్లాడి మహిమా కనుక స్తుతి ప్రభావం మీరే పొందవలసిందిగా వెళ్ళి దృశ్య అదృశ్య పదార్థాలను ప్రవహించే యేసుక్రీస్తు శక్తి నామంలో గౌరవిస్తున్నారు. అయితే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామము అత్యున్నతంగా మహిమపరచు మీరే మా కృప అనుగ్రహించండి. మీ దయగల సంఖ్య సంస్థను అర్పించండి. ఈ మందిరాన్ని ప్రేమించి ఈ వాక్యాన్ని ప్రేమించి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వచ్చిన పరిశుద్ధులందరినీ బట్టి వందనాలు చేస్తాం. ఇంకా మార్గ మధ్యంలో ఉన్న వారిని కనికరించుకుంటే ఈ సన్నిధి త్వరపెట్టి సన్నిధిని నడిపించవలసిందిగా వెళ్ళి ఈ సన్నిధిలో మేము గడిపే సమయం మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీ దగ్గర హస్తాలను అప్పగించండి. ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మీరే మాతో మాట్లాడండి. యేసుక్రీస్తుతో విశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈ రోజున దేవుని ప్రభుని ఆరాధించుకోవడం దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన 51వ కీర్తన. కీర్తన 17వ వచనం అందరం కలిసి చదువు. 51వ కీర్తన 15వ వచనం. కీర్తన 51 17వ వచనం అందరం కలిసి. 51వ కీర్తన 17వ వచనం అందరం కలిసి చదువు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. మరొకసారి చదువుతాం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. రెండవదిగా 46వ కీర్తన మొదటి వచనం. 46వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి. పేజ్ నంబర్ 475. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చోట దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చదవబడిన లేఖన భాగం దీవించి ప్రభు మనతో మాట్లాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో తన వర్తమానమును 51వ కీర్తన 17వ వచనంలో దేవా విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎక్కడుంది మాట? మార్చి నెల క్యాలెండర్. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు ఈ లోకంలో దీనులను లక్ష్య పెట్టేవాడు. 138వ కీర్తనలో దావీదు అంటాడు, కీర్తన 138 6వ వచనం. కీర్తన 138 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఈ లోకంలో ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములు పట్టజాల దేవుడు, సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే నివసించే అమరత్వము కలిగిన యెహోవా మహోన్నతుడైనను ఎవరిని చూస్తాడంట? దీనులను లక్ష్య పెడతాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా సింహాసనం ఆకాశం నందున్నది, ఆయన దాని మీద కూర్చుని భూమి మీద ఎవరు దీనులుగా ఉంటారో, ఎవరు తన మాట విని వణుకుతూ ఉంటారో,
ఈ లోకంలో ఎవరు దేవుని యొక్క సన్నిధిలో దీనత్వం కలిగి ఈ లోకంలో జీవిస్తారో వారి కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకే 2వ దినవృత్తాంతాల్లో ఉంటుంది 14:7 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నాడు. దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఎవరు దీనులు, ఎవరు విరిగినలిగిన హృదయం కలిగి ఉన్నారు, ఎవరు నా మీద ఆశ పెట్టుకున్నారు, ఎవరు నన్ను ఆశ్రయంగా కలిగి ఉన్నారు అని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎదుట ఎవరైతే విరిగినలిగిన హృదయం కలిగి ఉన్నారో వారిని బలపరచడానికి దేవుడు ఎప్పుడు తన యొక్క స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున ఈ యొక్క మోరియా మందిరంలో కూర్చున్న మనతోనూ అలాగే లైవ్ లో చూసే వారితో కూడా దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవా, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మనసు నీవు అలక్ష్యము. ఆయన లక్ష్యం చేస్తాడు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఈ లోకంలో ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు, విరిగి నలిగిన హృదయం గల వారిని లక్ష్య పెట్టే దేవుడు. 46వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమన్నాడు? కోరహ కుమారులు ఏమన్నారు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి దేవుడు దీనులను లక్ష్య పెట్టే దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఈయన ఎవరు అంటే ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయము అంటే ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా సరే కొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. అలాగనే మన ప్రతి పరిస్థితి చెప్పుకోవడానికి, మన ప్రతి పరిస్థితిలో ఆశ్రయము అంటే అక్కడ ఉన్న వారికి ఏ విధమైన దిగులు, చింత, విచారం అనేది ఉండదు. దేవుడు వారిని ఒక దుర్గములో ఉంచుతాడు. ఎక్కడ శత్రు దుర్భేద్యమైన దుర్గం, ఏ శత్రువు కూడా అక్కడ వారిని తాకలేదు. ఆ దేవుని యొక్క ఆశ్రయం కలిగి ఉన్న వారి మీద కలిగి ఉన్న వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకే దావీదు అంటాడు, ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో ఉన్న ఏది నువ్వు ఉంటే చాలు నాకు. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్లు అన్నమాట. దేవుడు లేకపోతే ఏమీ లేదు. ఏది ఉన్నా అది పెద్ద గుడిస్తున్నా అన్నమాట. దేవుడు లేకుండా ఏది కలిగి ఉన్నా. అందుకే సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. దేవుడు లేకుండా నువ్వు ఏది కలిగి ఉన్నా సరే అది వ్యర్థం. కాబట్టి 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కోరహ కుమారులు, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కొంతమంది మనుషుల్ని నమ్ముకుంటారు. అందుకే 118వ కీర్తన 8వ వచనంలో మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం. దావీదు ఒక సమయంలో చెప్తాడు, నా స్నేహితులు నమ్ముకొనదగిన వారైరి అంటారు. ఈ కష్టంలో నా స్నేహితులు నాకు సహాయం చేస్తారనుకుంటే వాళ్ళు ఎవరు? ఒకనొక సందర్భంలో తనతో పాటు ఉన్న తన స్నేహితులే దావీదుని చంపాలనుకుంటారు. అందుకే నేను నా స్నేహితుల్ని నమ్ముకుందాం అనుకుంటే వాళ్ళు నమ్ముకొనదగని వారైరి అంటారు. ఈ లోకంలో ఎవరిని నమ్మినా మనుషులు కాబట్టి వాళ్ళు మనకి ఏ విధమైన సహాయం చేయలేరు. అయితే దేవుడిని నమ్మితే దేవుడు మనకి అన్ని విధాల సహాయం చేస్తాడు. అందుకే ఆయన కోరహ కుమారులు చెప్తున్నారు. 41వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము. లోకములో దేవుని యొక్క ప్రజలు ఆయన ఆశ్రయముగా, దుర్గముగా కలిగి ఉన్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం.
ఈ భూమి మీద మనుషులు పుట్టినప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క అనుభవం ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గం, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి దేవుడు మనుషులకు ఆయన ఆశ్రయము దుర్గంగా ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క అనుభవంలో ఒక మాట చదువుతున్నారండి. 91వ కీర్తన 9వ వచనం. కీర్తన 91:9. యెహోవా, నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను నుంచి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. కాబట్టి దావీదును అనేకమైన పరిస్థితుల మధ్యలో దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి మహోన్నతుడైన దేవుని ఎవరైతే ఆశ్రయముగా కలిగి ఉంటారో వారికి అపాయం ఏమీ రాదు. ఈ లోకములో ఆయన తన దూతలతో వారిని కాపాడుతాం. ఇది మొదలుకొని నీ రాకపోకలైన దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడు. కాబట్టి దేవుడు ఎవరికైతే ఆశ్రయంగా ఉంటాడో, వెంకటరత్న గారు మీ పక్కన ఎవరుంది? ఇచ్చిమ్మ గారు వినబడుతుందా? వెరీ గుడ్. కాబట్టి దేవుని ఆశ్రయముగా కలిగి ఉన్న వారికి ఏ అపాయము సంభవించాలి. దేవుని యొక్క వాక్యములో ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇలాగ మనం చదువుకుంటే కీర్తనలు అంతా దేవుడు నాకు ఆశ్రయం, నా కొండ, నా కోట, నా రక్షణ దుర్గం, నా శైలము, నేను ఆశ్రయించు నా దేవుడు అని దావీదు అనేక రకాలుగా దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారో ఆరాధనాత్మక అంశం ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవడం. ఈ లోకంలో నువ్వు దేవుని దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలు పొందొచ్చు. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, దేవుడు నీకు డబ్బు ఇచ్చి ఉండొచ్చు, వ్యాపారం ఇచ్చి ఉండొచ్చు. అది కాదు. ఈ లోకంలో దేవుని గురించి తెలుసుకోవాలని ఎవరైతే ఆశపడతారో వారి మీద ఆయన కనుదృష్టి. ఈ లోకంలో మనం కలిగి ఉన్న వాటి మీద మన దృష్టి లేకుండా దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకే దావీదు యొక్క ఆశయం చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమున నా ప్రాణము నీ కొరకు సొమ్మసిల్లుచున్నాను. లోకంలో దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తామంటే ప్రవహించే నీళ్ల కోసం, కలకలు లేని ప్రశాంతమైన స్వచ్ఛమైన జలం కొండల్లో నుంచి వారే జీవ జల ఊటల కోసం దుప్పి చూస్తా ఉంటారు. అలాగే దావీదు కూడా దుప్పి ఎలాగా ప్రశస్తమైన ఆ జీవం కలిగిన కొండల్లో నుంచి ప్రవహించే ఆ జలధారల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగ దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లుగా నా ఆత్మ నీ కోసం ఎదురు చూస్తాను. నిన్ను గురించి తెలుసుకోవాలి. దేవా, నీవే నా దేవుడవు. ఎప్పుడు వెతుకుతాడంట దావీదు? వేకువనే నేను నిన్ను వెతుకుతాను. కాబట్టి దేవుని వెతకడం, దేవుని ఆశ్రయంగా కలిగి ఉండడం, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం, దేవుని ఆరాధించడం. ఎవరైతే దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో వారికి దేవుడిచ్చిన భాగ్యం. దావీదు యొక్క జీవితంలో దావీదు దేవుడిని ఆరాధించిన అనుభవాలు మనం ప్రతి ఆరాధన అనుభవాల్లో చూస్తూ వస్తాం. ఇక్కడ కోరవ కుమారులు ఏం చెప్తున్నారంటే 46వ కీర్తన 1వ వచనంలో
మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. రండి యెషయా గ్రంథంలో యెషయా కూడా ఏం చెప్తాడు? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం పేజ్ నంబర్ 588. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. ఎప్పటి వరకు నమ్ముకోవాలంటే అన్ని యుగ యుగములు. ఇప్పుడు మన జీవితం వరకు మనం నమ్ముకున్నాం చాలే అనుకోకూడదు. మన పిల్లలు కూడా. అందుకే యెషయా ఏం చెప్తాడంటే, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఎలా ఉన్నారంట? అద్భుతములుగాను సూచక క్రియలుగాను సైన్యములు. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సైన్యములకు అధిపతిగా యెహోవాని సూచక క్రియలుగాను అద్భుతములుగాను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాము. ఎలా ఉన్నాడంటే యెషయా కుటుంబం సూచనలుగా ఉన్నారు, అద్భుతములుగా ఉన్నారు. వారిని చూస్తే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, వారిని చూస్తే దేవుని యొక్క క్రియలు, వారిని చూస్తే దేవుడు చేసిన అద్భుతాలు కనిపిస్తా ఉంటాయి. ఇదిగో నేను ఎవరిచ్చారంట ఆ పిల్లల్ని? ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సైన్యములకు అధిపతిగా యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. యెహోషువ ఏమంటాడు? మీరు ఎవరిని సేవించకోరుకున్నాను, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించాను. కాబట్టి దేవుని సన్నిధిలో భయభక్తులతో కూర్చుని దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క మాటల గురించి, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదని మన ఆత్మను ఆయన వైపు ఎత్తుకొని దేవుని యందు భయభక్తులతో ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన స్వరం మనకు వినబడదు. ఆ దేవుని గురించి తెలుసుకోవడం కంటే ఈ లోకంలో గొప్ప భాగ్యం అనేది ఏది లేదు. ఈ లోకంలో ఉన్న ఏది కూడా దేవునితో సమానము కాదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి ఏం చెప్తాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన యొక్క ప్రాణమును పోగొట్టుకుని ఎడల వారికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమును ప్రతిగా ఏమీగా. ఈ లోకంలో దేవుని గురించి తెలుసుకోవడం కంటే ఈ లోకంలో ఒక భక్తుడు ఒక ఆర్ట్ వేశాడు. ఏంటంటే, ఈ లోకంలో ఉన్న సర్వ సంపదలన్నీ ఒక పక్కన పెట్టి మనిషి యొక్క ఆత్మను ప్రక్కన పెడితే ఏది విలువైందంటే, లోకంలో ఉన్న సర్వ సంపదల కంటే ఈ లోకంలో ఉన్న మనిషి యొక్క ఆత్మ చాలా విలువైనది. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఆ దేవుని గురించి తెలుసుకోవడం చాలా మనకు ఇవ్వబడిన భాగ్యం. పరమ కుమారుడు చెప్పిన మాట ఏంటి చెప్పండి? కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. రెండవది దావీదు చెప్పిన మాట 91వ కీర్తన 2వ వచనంలో, యెహోవా 91వ కీర్తన 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి సాక్ష్యం ఇస్తున్నాను. 91వ కీర్తన 9వ వచనంలో కూడా దేవుడు యెహోవాయే నాకు ఆశ్రయం అని చెప్తాడు. ఆ తర్వాత యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో యెషయా చెప్పిన సాక్ష్యాన్ని చదువుకుంటా వచ్చాం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఎప్పటి వరకు ఆయన నమ్ముకోవాలంట? యుగ యుగములు యెహోవాను ఆశ్రయించాలి. ఈ లోకంలో మన వరకు ఏదో భక్తి కలిగి జీవిస్తున్నాంలే, మనకు తెల్లారిపోతుంది అనుకుంటే కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన ఆశ్రయంగా కలిగి ఉండటం, అది యుగ యుగములు. మన తర్వాత మన పిల్లలు, మన మనవాళ్ళు, మన మనవరాళ్ళు అందరూ కూడా మా తాత ఎలా జీవించాడు, మా అమ్మమ్మ ఎలా జీవించింది, మా నాయనమ్మ ఎలా జీవించిందని మన గురించి తరతరములు చెప్పుకునేటట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే యెషయా అంటున్నాడు, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు ఆయనను. 4వ సంగతి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ
వచనం. ఇర్మియా 17:17. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము. ఇర్మియా తానున్న శ్రమలో, అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందుల మధ్యలో కూడా దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీవే నాకు, లోకంలో నేను ఎవరిని ఆశ్రయించాను, దేనిని కోరుకోను, నిన్నే కోరుకుంటాను, నిన్నే ఆశ్రయిస్తాను, నీ మీదే ఆశ పెట్టుకుంటాను, నిన్నే నమ్ముకుంటాను, నీ మీదనే నా ఆశ పెట్టుకుంటాను, నీ కొరకే కనిపెట్టుకుంటాను. ఏది సంభవించినా నీవే నాకు ఆశ్రయం. ఏమంటాడు, ఆయన నన్ను చంపిన నేను ఆయన్నే నమ్ముతాను. ఆయన యుగ యుగములు ఆశ్రయము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరా మాట చెప్పింది? కోరహు కుమారుడు దావీదు ఏం చెప్పాడు? యెహోవా నా ఆశ్రయమని దావీదు. మూడో మాట ఎవరు చదువుకున్నా? యెషయా ఏం చెప్తాడు? యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు ఆయనను నమ్ముతారు. నాలుగవ సంగతి ఇర్మియా చెప్పిన మాట. ఇర్మియా గ్రంథం 17:17 ఏం చెప్పాడు ఇర్మియా? ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు అధైర్యము. కాబట్టి భక్తులందరూ దేవుని యందు భయభక్తులు, దేవుని ఆశ్రయించి లోకంలో ఆ దేవుని ఆరాధిస్తూ వారి యొక్క అనుభవాల్లో దేవుడు ఏ ఏ పరిస్థితుల్లో వారికి సహాయపడుతూ వచ్చాడో వారందరూ దేవుని గురించి చెప్తా ఉన్నారు. ఈ లోకంలో భూమి పుట్టినది మొదలుకొని, ఆదామమ్మల్ని దేవుడు చేసింది మొదలుకొని ఈ లోకంలో జీవించిన వారందరూ దేవుడు మాకు ఆశ్రయం, దేవుడు మాకు దుర్గము, దేవుడు మాకు సహాయం చేశాడు, దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఆపదల్లో దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. అందుకే కోరహు కుమారులు ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్తారు. తర్వాత రండి, మోషే చెప్పిన మాట చదువుకుని ప్రభువుని ఆరాధించాం. ద్వితీయోపదేశకాండం 7:9 పేజ్ నంబర్ 152. ద్వితీయోపదేశకాండం 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు. దావీదు మోషే ఏం చెప్తున్నాడంటే, ఈయన నమ్మదగిన దేవుడు, ఈయన కృప చూపుతాడు. ఎవరికి కృప చూపుతాడంటే ఎంతవరకు? 1000 తరముల వరకు కృప చూపే. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, వింతల కృపా బుదియగు దేవా, వింతల కృపా బుదియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. దేవుడు 1000 తరముల వరకు కృప చూపే దేవుడు. తరము వెంబడి తరములు, తరములు 1000 తరముల వరకు ఆయన కృప చూపే. ఎవరు చెప్తున్నారు ఆ మాట? మోషే. ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగున వారిని
అబ్రహాముతో చేసిన వాగ్దానం వాళ్ళు 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు చెరలో ఉన్నప్పటికీ తన వాగ్దానాన్ని మర్చిపోకుండా దేవుడు వారి పట్ల కృప చూపి వారిని ఐగుప్తు చెర నుండి బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఆయన గురించి మోషే చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన 1000 తరముల వరకు కృప చూపే నమ్మదగిన, తరతరములు ఆయనను ఆశ్రయించదగిన, ఆయన నమ్మదగిన దేవుడు. సరే, నూతన నిబంధనల మాట చదివి ముగిస్తాం. రండి, 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పేజ్ నంబర్ 189 కొత్త నిబంధనలు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడు. ఈ ఆశ్రయదుర్గమైన దేవుడు. మోషే అన్నాడు, ఈయన 1000 తరముల వరకు కృప చూపే నమ్మదగిన దేవుడు. ఇప్పుడు నూతన నిబంధనలో పౌలు ఏమంటున్నాడంటే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని దుష్టత్వం నుండి కాపాడి స్థిరపరుస్తాడు. కింద పుట్టినట్లు ఏముందంటే దుష్టుని నుండి ఆయన 3 అనే సంఖ్యేసి కింద పుట్టినట్లు దుష్టుని నుండి కాపాడతాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. పుట్టినట్లో ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుని నుండి. ఈ లోకంలో ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు ఆ కాలంలో సమస్యల్లో, శోధనలో, ఈ లోకంలో ఇరుకులో, ఇబ్బందులు, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులు ఆయన నమ్మకదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎవరు చేయి విడిచిన ఆయన చేయి విడవడం. అటువంటి దేవుడు మనకు కలిగి, అందును బట్టి మనం దేవుడిని స్తుతించి ఆరాధించబడుతున్నాం. ఇక్కడ రండి, దేవుని యొక్క వాక్యంలో మొదట మనం చదువుతున్నమాట యెషయా కీర్తన 51వ కీర్తన 17వ వచనంలో, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన వరుడు. దేవా నీవు విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. ఈ లోకంలో ఎవరైతే దీనులుగా విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారో వారిని దేవుని సన్నిధిలో వారిని ఆయన తన ఆత్మతో నింపి వారి దుఃఖము కన్నీరంతా కొట్టివేసి వారిని పునరుత్థాన సంతోషంతో నింపేవాడు. రండి, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా 61:3. పేజ్ నంబర్ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. పేజ్ నంబర్ 621. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరిస్తారు. దేవుని యొక్క మందిరంలో నీ హృదయంలో ఎటువంటి దుఃఖము, వేదన, బాధ, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఈ లోకంలో మనుషుల్ని దుఃఖమునకు గుర్తు చేసే శ్రమలు, చింత, వేదన, వీటన్నిటితో దేవుని యొక్క మందిరంలో కూర్చున్న వారిని అంటున్నాడు దేవుడు, నేను వారిని ఏమంటా 61వ కీర్తన 3వ వచనంలో, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ లోకంలో ఆయన దిగులు, చింత, విచారము కొట్టివేసే దేవుడు. అందున తన సన్నిధిలో ఎవరైతే దీనులుగా ఉంటారో, తన సన్నిధిలో ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరిచి వారి యొక్క బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడంట, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఇస్తాడంట, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. కాబట్టి లోకంలో దేవుడు మనకి యుగ యుగములు నమ్ముకొనదగిన సహాయం. పరకుమారుడు చెప్పిన మాట 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు,
ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. 91వ కీర్తన 2వ వచనంలో దావీదు కూడా దేవుడు మనకు ఆశ్రయం అని చెప్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో యెషయా చెప్తాడు, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా ఏం చెప్పాడు, ఆయన ఆపత్కాలమందు ఆశ్రయముగా. తర్వాత మోషే చెప్పిన మాట ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 1000 తరముల వరకు కృప చూపే నమ్మదగిన. చివరిగా పౌలు చెప్పిన మాట చదివాం అక్కడ 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి విధమైన దుష్టత్వం నుండి కాపాడును. దుష్టుని నుండి కాపాడే. కాబట్టి సియోనులో ఆయన దుఃఖించే వారికి ఉల్లాసం వసమిస్తాడు. ఈ లోకంలో బూడిదకి ప్రతిగా భూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో దుఃఖములకు ప్రతిగా ఆనందము ఇచ్చేది. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అందుకే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి వస్తారు. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు తీసుకుని ఆయన పాదములకు చూస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తాడంటే, రండి లూకాసు సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. లూకా 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవి. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని వరన్ కుమారులు చెప్పిన మాట ఈమె విషయంలో అక్షరార్థంగా నెరవేరింది. ఆదివారం రాత్రి మంగళూరులో కృపానందం గారి యొక్క జ్ఞాపకాల సమయంలో ఈ స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఈమె కీలి విలువగల అచ్చజటామాంస అత్తరు తీసుకొచ్చి ఆయన పాదములను పూసి ఆ పాదములను తన తల వెంట్రుకలతో తుడిస్తే ఎంత శిష్యులందరూ ఏమన్నారంటే ఇదంతా వేస్ట్, 300 దేనారాలు కమ్మి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని కూర్చోబెట్టారు. పురుషులు స్త్రీలు. కాబట్టి లోకంలో ఆమె చేసిన కార్యము చాలా మందికి అది వృధాగా అనిపించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేసింది, నా భూస్థాపన నిమిత్తమై నా శరీరాన్ని అభిషేకించింది. కాబట్టి ఈ సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడతాదో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడతాది అంటే. కానీ లోకంలో ప్రతి భక్తుడు వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఉపకారాన్ని తలపోసుకుంటూ ఆయన శిలువ కార్యాన్ని మర్చిపోకుండా దేవుడి గురించి సాక్ష్యం ఇస్తూ దేవుడిని ఆరాధించిన అనుభవాలు మనం చూసుకోవచ్చు. వరన్ కుమారులు దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. దావీదు ఆయన నాకు ఆశ్రయం అని చెప్పాడు, యెషయా నాకు ఆశ్రయం అని చెప్పాడు, ఇర్మియా నాకు ఆశ్రయం అని చెప్పాడు, మోషే యుగ యుగములు 1000 తరముల వరకు ఆయన కృప చూపే నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పాడు. పౌలు కూడా ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరిచి ప్రతి విధమైన దుష్టత్వం నుండి. ఈ భక్తులందరూ వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు ఆయన యొక్క శిలువ కార్యాన్ని మర్చిపోకుండా ఆ శిలువను బట్టి దేవుని స్తుతిస్తూ
ఆయన మాకు ఆశ్రయం. శిలువ గీతాల పాట, నీ సిలువే నాకు శరణం, నీ సిలువే నాకు ఆశ్రయం. లోకంలో మన పాపములన్నీ ఆ కలువరి శిలువ దగ్గర క్షమించబడాలి. మన పాపములన్నీ ఆ కలువరి శిలువ దగ్గర కొట్టివేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువు మన పాపములన్నీ మోసుకొని లోకంలో ఆయనను వారి యొక్క దుఃఖం అంతా కొట్టేసినప్పుడు లోకంలో వారు తమ ప్రాణం కంటే ఎక్కువగా ఆ ప్రభువుని ప్రేమించిన అనుభవాలు మనం చూసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఆయన శిలువలో చేసిన బలియాగాన్ని మర్చిపోకుండా మన పాప శిక్ష యావత్తు ఆయన తన మీద మోస్తున్నాడు. మనం చేతులతో చేసిన పాపల కోసం ఆయన చేతుల్లో మేకుంటున్నాడు. మనము అక్రమమైన మార్గాలు, మన ఇష్టమైన మార్గాల్లో నడిచి చేసిన పాపల కోసం మన పాపలకు కావాల్సిన శిక్ష అంతా యేసుక్రీస్తు వారి యొక్క పాదములలో వారి ఇనప మేకులు 3 మేకుల మీద 6 గంటల సేపు కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేరని ప్రేయవలే వేలాడి తన రక్తమంతా కార్చి అరచి ప్రాణం పెట్టి లేఖనాల ప్రకారం సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుత్థానుడై లేచిన ఆ ప్రభు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయం నుండి లక్ష్యము లోకంలో ఆయన మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉంది. కాబట్టి మన ప్రాణం మీదకి రావాల్సిన శిక్ష, మనం పొందవలసిన బాధ, మనం పొందవలసిన వేదన, మన మీదకి రావాల్సిన ఆ యొక్క నరక అగ్ని శిక్షను యేసుక్రీస్తు ప్రభువు తన మీద వేసుకొని మనకు అనుగ్రహించిన విడుదల విమోచనను బట్టి ప్రభువుని స్తుతించి ఆరాధించిన రండి. మనందరం లేచి నిలబడి మాట్లాడుకుంటా, నా ప్రాణ పీడ నిన్నే స్తుతింతును, నా హృదయార నిన్నే కనబడతాను. చిన్న పాటల పుస్తకాలు పాట సంఖ్య 160. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 160. చిన్న పాటల పుస్తకాల్లో 160, పెద్ద పాటల పుస్తకాల్లో లేదనుకున్నాను. చిన్న పాటల పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర లేకపోతే గ్రూప్ చిన్న పాటల పుస్తకాల్లో 160.
వాడివై జీవ మార్గములో నడిపితివే నా ప్రాణ ప్రియుడా అల్లర్లు నన్ను ముంచెత్తినను కరుణేసు భయపడ మాతనెను అల్లర్లు నన్ను ముంచెత్తినను కరుణేసు భయపడ మాతనెను అల్లరిలా కొండ స్థిరపరచేనను అల్లరిలా కొండ స్థిరపరచేనను తన సాక్షిగా నిలిపే తన సాక్షిగా నిలిపే సజీవయాగముగా నన్నే నీకు అర్పించెదను సజీవయాగముగా నన్నే నీకు అర్పించెదను నా ప్రాణ ప్రియుడా తల్లిదండ్రులు నన్ను విడచినను కన్నీళ్లు నా కంట రాలినను తల్లిదండ్రులు నన్ను విడచినను కన్నీరు నా కంట రాలినను కలవరపడకు వంటిని ప్రభువా కలవరపడకు వంటిని ప్రభువా కరుణను చూపితివే కరుణను చూపితివే కరములు జోడించి పూజించెదను నిన్ను నా ప్రభువా కరములు జోడించి పూజించెదను నిన్ను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా నిన్ను విడువను ఎడబాయనంటివి నా చేతిలో ఎక్కిన ప్రభువా నిన్ను విడువను ఎడబాయనంటివి నీ చేతిలో ఎక్కిన ప్రభువా అందరూ మరచిన మరువని దేవా అందరూ మరచిన మరువని దేవా పొగడక ఎట్లుండును పొగడక ఎట్లుండును పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతును పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతును నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతును నా హృదయారా నిన్నే గణపరతును నా నిరీక్షణకు ఆధారం నీవే నా నిరీక్షణకు ఆధారం నీవే ఎల్లకాలం నిన్నే ఆరాధించును ఎల్లకాలం నిన్నే ఆరాధించును నా ప్రాణ ప్రియుడా దయచేసి కూర్చోండి. సండే స్కూల్కి వెళ్తారు. సండే స్కూల్ చూసుకోవాలి. ప్రభుని ఆరాధించి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరు దేవుని యొక్క వాక్యంలో ప్రభుని ఆరాధించి కనిపిస్తారు. ఆరాధించండి.